సిగ్గు సిగ్గు చమురు కోసం అమెరికా వెనుజులా అధ్యక్షుని అరెస్టు చేయటం. నశించాలి అమెరికా సామ్రాజ్యవాదం, నశించాలి అమెరికా సామ్రాజ్యవాదం. సిగ్గు సిగ్గు చమురు కోసం అమెరికా వెనుజులా అధ్యక్షుని అరెస్టు చేయటం. సోదరులారా, మిత్రులారా, ప్రపంచంలో లాటిన్ అమెరికా దేశాల్లో క్యూబా, కెనియా, వెనిజులా ఇట్లాంటి దేశాల్లో చమురు నిల్వలు ఉన్నటువంటి దేశాలు. ఈరోజు అగ్రరాజ్యంగా ఉన్నటువంటి అమెరికా అత్యంత నిర్లక్ష్యంగా, ఓ రకంగా చెప్పాలంటే ప్రపంచం మీద ఆధిపత్యం కోసం చేస్తున్న అమెరికా వెనిజులా అధ్యక్షుడిని నికోలస్ మదోరో అతని భార్య ఇద్దరిని కూడా మొత్తం ఈ చమురు నిల్వలు ఏవైతే ఉన్నాయో వీటిని స్వాధీనం చేసుకోవడం కోసం మారక ద్రవ్యాల పేరుతో అత్యంత దారుణంగా ఆ దేశం మీద దాడి చేసి అరెస్ట్ చేశారు. ఈ దాడిని భారత కమ్యూనిస్ట్ పార్టీ, మార్క్సిస్ట్ సిపిఎం పార్టీగా ఖండిస్తా ఉన్నాం. ఈరోజు అమెరికాలో ఉన్నటువంటి కోర్టులేమి ప్రపంచానికి సంబంధించిన కోర్టులు కాదు. లేదు, ఐక్యరాజ్య సమితి ఉంది, ప్రపంచవ్యాప్తంగా కొన్ని నిబంధనలు ఉన్నాయి, శాంతికి సంబంధించి కానీ నిబంధనలన్నీ కూడా. కానీ వీటన్నిటిని కూడా పక్కన పెట్టి ఆ దేశం మీద ఆధిపత్యం కోసం అమెరికా తెగబడి అత్యంత దారుణంగా ఒక దేశం యొక్క అధ్యక్షుడిని అరెస్ట్ చేయటంటే చాలా సిగ్గుమాలంటి చర్య. ఈరోజు ప్రజాస్వామ్యవాదులు అందరూ కూడా ఖండించాల్సిన విషయం. అందుకే నేను చెప్తాను, గతంలో రాచరిక వ్యవస్థ ఏదైతే ఉందో ఆ పద్ధతుల్లో ఒక దేశం మీద మరో దేశం దాడి చేయటం అనేటువంటిది సిగ్గుచేటు. ఈరోజు ఇట్లాంటి దాడి జరిగినప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దేశాలు ఖండించాల్సిన అవసరం ఉంది. ఈ దాడి మీద భారతదేశం ఎక్కడా మాట్లాడలేదు, భారతదేశం కూడా మాట్లాడాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాను. అట్లానే మనం గతంలో చూసాం, అమెరికా ఈ ట్రంప్ మళ్ళా రెండో దఫా అధికారంలోకి వచ్చిన తర్వాత సుంకాల పేరుతో ఆంక్షలు పెట్టి మనల్ని రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేయొచ్చని చెప్పేసి ఆంక్షలు పెట్టాడు. అట్లానే ఈ దేశంలో, మన దేశంలో ఉన్నటువంటి పాడి పరిశ్రమ కానీ, సహకార సంఘాలు కానీ వీటికి సంబంధించిన దాని మీద ఆంక్షలు పెట్టి ఈ మొత్తం అమెరికాకి సంబంధించిన వాటిని దిగుమతి చేసుకొని ఆంక్షలు పెట్టాడు. అంటే అమెరికా దేశాలు, ప్రపంచ దేశాల మీద ఆధిపత్యం కోసం చేస్తున్న దాని మీద ఈరోజు వెనిజులాకు సంబంధించి మొత్తం ఆ దేశంలో గతంలో క్యూబా కానీ, వెనిజులాలో చావేజ్ కానీ వీళ్ళందరూ అధికారంలో ఉన్నప్పుడు లాటిన్ అమెరికా దేశాలు ప్రపంచ దేశాలకు ఆదర్శంగా ఆ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సమస్యలన్నింటినీ కూడా ప్రజలందరికీ అనుకూలంగా ఉండే పద్ధతుల్లో వైద్యం, విద్య, ఉపాధి వీటన్నింటినీ ప్రజలకు అనుకూలంగా ఉండే చేసే పరిస్థితులు చేశారు. కానీ ఈరోజు